వెల్కమ్ టు ది లియో. విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్ నేటికి కూడా కలకలం లేపుతూనే ఉంది. ఏదైతే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఆ కంపెనీకి ఆ డ్రగ్స్ వచ్చాయని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నామో, తర్వాత దానికి మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాజాగా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన ఒక బస్సు కాకినాడ జిల్లాలోని ఆ కొత్తమూలపేటలో ఒక 3 రోజులుగా నిలిపివేసి ఉంచడం జరిగింది. ఎలా నిలిపివేసి ఉంచారు, ఎందుకు నిలిపివేసి ఉంచారు అనేది ఎవరికీ తెలియదు. అయితే మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ తరువాత స్థానికులు 3 రోజులుగా బస్సు అసలు అక్కడి నుంచి కదలకపోవడంతో అనుమానం వచ్చింది. ఇదే సమయంలో సంజయ్ ఆక్వాకు సంబంధించి ఆల్రెడీ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి అద్దంలోంచి లోనికి వెళ్ళి పరిశీలించారు. అవన్నీ కూడా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రికార్డులన్నీ కూడా అందులో ఉన్నాయి. అనేక బ్యాంకు స్టేట్మెంట్లు కానివ్వండి, అనేక ఫైల్స్ కానివ్వండి అందులో ఉన్నాయి. మరి బస్సులో పెట్టి బస్సును ఎందుకు అక్కడ పెట్టారనేది ప్రధాన అనుమానం. కొద్దిగా మనం వెనక్కి వెళ్తే ఎప్పుడైతే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ డ్రగ్స్ వచ్చిందని తెలిసిందో వెంటనే సిబిఐ అధికారులు ఆ సంస్థల మీద రైడ్స్ నిర్వహించారు. అందులో సోదాలు కూడా నిర్వహించారు. సో కాబట్టి సోదాలు జరుగుతున్నాయి కాబట్టి వీటి మొత్తాన్ని తీసుకొచ్చి బస్సులో ఉంచి ఆ ఊరికి దూరంగా ఉంచారా, ఒక ఊరిలో ఒక మూల ఉంచారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకనంటే 3 రోజుల పాటు బస్సు ఎందుకు నిలిపివేశారు? అయితే పోలీసులు కూడా వాస్తవానికి ఈ సమాచారాన్ని సిబిఐ అధికారులకు ఇచ్చి ఉండాలి. పలానా సంస్థకు చెందినటువంటి బస్సు ఇలా ఆగి ఉంది, దాంట్లో అనేక రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి పరిశీలించాలని సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చుంటే బాగుండేది. కానీ పోలీసు అధికారులు పరిశీలించి ఇందులో డ్రగ్స్ లేవని చెప్పి ఆ బస్సు మొత్తాన్ని కూడా యాజమాన్యానికి అప్పగించేశారు. అంటే అందులో ఏముందనేది కూడా పోలీసులు పరిశీలించలేదు. ఆ రికార్డ్స్ దేనికి సంబంధించి ఆల్రెడీ డ్రగ్స్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం ఏదైనా బయటపడకుండా ఉండటానికి అక్కడ పెట్టారా, లేదా అసలే సంస్థ ఎప్పటివరకు నిర్వహించిన అనేక కార్యకలాపాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు తెలియకుండా ఉండటానికి ఇక్కడ పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమేదో వీళ్ళు సిబిఐ అధికారులకు సమాచారం ఇస్తారని మేము పోలీసులకు చెప్తే వీళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టారని చెప్పి, వాస్తవానికి రాష్ట్ర పోలీసులు అంటే ఎవరి చేతిలో ఉండే పని చేసేవాళ్ళు, అధికార పార్టీ చేతిలో ఉండి పనిచేసేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు సిబిఐ అధికారులకు ఎందుకు ఇస్తారు? ముందే సిబిఐ అధికారులకైనా సమాచారం ఇచ్చుంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది తీవ్ర కలకలం లేపుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇది సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించిన బస్సు. ఇది బస్సు నెంబర్ 12 అని చెప్పి ఇక్కడ వేస్తుంది చూడండి. 3 రోజులు ఆపేశారు. పైగా పోలీసులను అడిగితే ఎందుకు ఆగిందంట అని పోలీసులను అడిగితే బస్సు రిపేర్ అయ్యి ఆగిందన్నారంట. మరి పోలీసులు రాగానే బస్సు ఎలా వెళ్ళిపోయింది రిపేర్ అయిపోయి? 3 రోజులుగా ఆగేందుకు ఉందంటే రిపేర్ వచ్చి ఆపేసామన్నారు. ఓకే, పోలీసులు సమాచారం ఇవ్వగానే బస్సును ఎలా తీసుకెళ్ళిపోయారు? వచ్చి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? సో కాబట్టి ఇప్పుడు పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి బస్సు. సో పోలీసు అధికారులు పరిశీలిస్తుంది మొత్తాన్ని బస్సుని ఇక్కడ చూడొచ్చు. ఇదిగో అందులో ఫైల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అది అందులో ఉన్నటువంటి ఫైల్స్ అవన్నీ కూడా ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం కూడా ఫైల్సే, అవన్నీ కూడా రికార్డ్సే, మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కూడా అవన్నీ కూడా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్కు సంబంధించిన రికార్డ్స్ ఇవి. మరి రికార్డ్స్ అసలు బస్సులోకి ఎలాగొచ్చాయి? బస్సు రిపేర్ అయింది, కాసేపు దాని సంగతి పక్కన పెడదాం. ఈ రికార్డ్స్ అన్నీ బస్సులోకి ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలని బస్సులో పెట్టారు? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు సాధారణంగా ఉన్న మన బోటు వాళ్ళకి ఇన్ని అనుమానాలు వచ్చినప్పుడు పోలీసులకి ఎన్ని అనుమానాలు రావాలి, ఎన్ని ప్రశ్నలు అడగాలి. కానీ బస్సు మాదే కానీ రిపేర్ అయింది అన్నారంట, వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు చెప్తే బస్సు తీసుకెళ్ళిపోయారంట. అంటే ఈ రికార్డులన్నీ కూడా మళ్ళీ మాయం చేసేసారు ఇక్కడ నుంచి. వాస్తవానికి ఇవన్నీ కూడా సిబిఐ అధికారులకు చేతికి అందాలి. వాళ్ళు ఇందులో ఎటువంటివి అనుమానాస్పద లావాదేవీలు లేవని వాళ్ళు భావించుంటే అప్పుడు బస్సు ఎవరు తీసుకెళ్ళినా ఇబ్బంది ఉండేది కాదు. పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులేమో ఉత్తుపుణ్యానికి వదిలేశారు. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అనుమానాస్పదంగా సంజయ్ ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్తమూలపేట సేజి కాలనీలోనే, అందులో కీలక దస్త్రాలు. సో బస్సులోని అట్టపెట్టెల్లో ఉన్న పరికరాలను, అలాగే కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. కేవలం ఈ దస్త్రాలు మాత్రమే కాదు, కొన్ని పరికరాలు కూడా ఉన్నట్టుగైతే తెలుస్తుంది. ఆ పరికరాలను అయితే పోలీసులు ఇక్కడ పరిశీలిస్తున్నారు, మనం చూడొచ్చు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సేజ్ కాలనీలో గత 3 రోజులుగా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలకలం రేపింది. బస్సు
బస్సులో అట్టపెట్టెలు ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వ ఉండడాన్ని గుర్తించడం, సిబిఐ అధికారులు సంజయ్ ఆక్వా పరిశ్రమలపై చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. అయితే సిబిఐ అధికారులు ఇప్పటికే అనేక సంజయ్ ఆక్వా పరిశ్రమలకు సంబంధించి వేరే రైడ్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఏమైనా పత్రాలు దొరికాయని. సరే, వారికి అవసరమైన వాటిని అయితే వాళ్ళు ఆల్రెడీ స్వాధీనం కూడా చేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో కూడా సిబిఐ అధికారులు ఈ కంటైనర్ను పట్టుకున్న ఆ తరువాత రోజు ఒక రహస్య సమావేశం కూడా కొంతమంది ప్రతినిధులతో నిర్వహించారని చెప్పి స్థానికులు మాట్లాడుకుంటున్నారు. అంటే అందరూ కూడా నైట్ పూట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటి ఆ సమావేశంలో బహుశా ఈ ఫైల్స్ అన్నీ కూడా సిబిఐ అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో రైడ్ చేస్తారు. రైడ్ చేస్తే దొరకకూడదు కాబట్టి ఇటు మొత్తాన్ని కూడా వేరొక ప్లేస్కి మార్చాలి, ఎక్కడికి మార్చినా పసిగట్టే అవకాశం ఉందని చెప్పి సంజయ్ ఆక్వా బస్సులో పెట్టి ఒక ఊరిలో వదిలేస్తే అది పెద్దగా ఎవరికి అనుమానం రాదని చెప్పి ఊళ్ళో వదిలేసి ఉంటారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వాస్తవానికి ఈ విషయాలన్నీ కూడా సిబిఐ అధికారులకు ఇచ్చుంటే వాళ్ళు నిగ్గుదేల్చేవాళ్ళు. సో ఏది ఏమైనప్పటికీ సంజయ్ ఆక్వా బస్సు అనేది ఈ కాకినాడ జిల్లా కొత్తమూలపేటలో 3 రోజులుగా నిలిపి ఉంచడం అయితే అనేక అనుమానాలకు తావిస్తుంది. దానికి తగ్గట్టే పోలీసులు బస్సుని సిబిఐ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, అందులోని పత్రాలన్నీ సిబిఐ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రతినిధులకు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళిపోమన్నారు. ప్రజలు చెప్పింది ఎందుకు? ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసేది అదే. మేం చెప్పింది ఇది ఏదైనా అనుమానంగా ఉందేమో, ఆల్రెడీ వారి కేసుకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో మేం చెప్తే రాష్ట్ర పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ యాజమాన్యం చేతిలో ఎందుకు పెట్టారు? ఇక్కడ చూడండి, 3 రోజులుగా ఆగిపోయిన బస్సు పోలీసులు ఫోన్ చేయగానే వెళ్ళిపోయారంట. ఇక్కడ కూడా అనుమానమే. ఒక కంపెనీకి చెందినటువంటి బస్సు రిపేర్ అయితే 3 రోజుల పాటు బాగు చేయరా? అంత కీలక పత్రాలు ఉన్నటువంటి బస్సుని ఆ విధంగా వదిలేస్తారా? లేదు. ఒకవేళ నిజంగానే బస్సు రిపేర్ అయింది అనుకుందాం, మరి అందులో ఉన్న పత్రాలైనా ఈ పాటికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఉండాలిగా వేరొక వాహనంలో. అంత విలువైన పత్రాలు, కంపెనీకి సంబంధించిన కాగితాలను అలా బస్సులో వదిలేస్తారు ఊరి మధ్యలో? నిజంగా బస్సే రిపేర్ అయింది ఎటో వెళ్తుంటే అనుకుందాం, అందులో ఉన్న పత్రాలను వేరొక వాహనంలో తీసుకెళ్ళి ఉండాలి. పత్రాలు బయటకు తీసుకెళ్ళలేదు, బస్సుని బయటకు తీయలేదు. బట్ పోలీసులు ఫోన్ చేసి ఇలాగ స్థానికులు కంప్లైంట్ ఇచ్చారనగానే బస్సును తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు మాత్రం బస్సు కదిలిపోయింది దాని అంతటికి అది. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే సంజయ్ ఆక్వా అనేది వైసీపీ నేతకి చెందింది, కోనం బ్రదర్స్కి చెందిందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాళ్ళంతా విజయసాయి రెడ్డికి అనుకూలు, అలాగే వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు బస్సులో సంజయ్ ఆక్వాకు సంబంధించిన కేవలం ఆ విషయాలే కాకుండా ఇతర విషయాలు ఏదో బయటికి రాకూడదనే ఉద్దేశంతో బస్సు నిండా అసలు ఇలాంటి ఫైల్స్ని ఇంత బహిరంగంగా తరలించాల్సిన అవసరం ఉండదు. పోలీసులు అది కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ ఫైల్స్ ఏ కంపెనీలో ఫైల్స్, ఏ కంపెనీకి తరలిస్తున్నారు, లేదా ఎక్కడికి తరలిస్తున్నారు, ఏ సమయంలో తరలిస్తున్నారు, ఏంటి దాని అవసరం అనే విషయాలు కనీసం విచారణ చేస్తుండాలి. బట్ ఇదేది కూడా రాష్ట్ర పోలీసులు చేయలేదు. ఎందుకనంటే వైసీపీ నేతలకు చెందిన ఆ బస్సుని రాష్ట్ర పోలీసులు ఎలా ఆపుతారు? మొన్న కూడా కంటైనర్ సిబిఐ పట్టుకుంది కాబట్టి సరిపోయింది. అదే రాష్ట్ర పోలీసులు అయితే దాన్ని బయట పెడతారా? కంటైనర్ వచ్చి 3 రోజులైనా రాష్ట్ర పోలీసులకు సమాచారం వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక పక్కా ప్రీ ప్లాన్డ్గా జరిగినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ అధికారులు విచారణ చేయాలి. దొరికినటువంటి బస్సులో ఉన్నటువంటి ఫైల్స్ దేనికి సంబంధించినవి, ఆ ఫైల్స్ మొత్తం కూడా ఒకసారి మా విచారణకు ఇవ్వాలని చెప్పి సిబిఐ అధికారులు అడిగి తీసుకోవాలి. ఇందులో ఏదో కీలక సమాచారం ఉంది కాబట్టే వాళ్ళు ఉలిక్కిపడి మొత్తాన్ని కూడా బయట దాచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాదేనని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి సిబిఐకి అధికారులు ఈ కేసుని ముందుకు నడపాలి అంటే ఖచ్చితంగా ఆగినటువంటి బస్సులో ఉన్నటువంటి ఫైల్స్ ఏంటనేది తేల్చాలి. లేకపోతే ఇందులోనే డ్రగ్స్కు సంబంధించిన ఆ సమాచారం కూడా ఏదైనా ఉండి ఉండొచ్చు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తనుముకున్నారు అంటే అర్థం ఏంటి? సిబిఐ అధికారులు రైడ్కి వస్తున్నారని చెప్పి మన సినిమాలో చూడలేదా? అధికారులు రైడ్కి వస్తుంటే కాగితాలన్నీ వేసి మూటలు వేసి నూతుల్లో దాయటమో లేదా కారుల్లో పెట్టి తిప్పటమో మన సినిమాలో చూస్తున్నాం కదా. ఇది కూడా అలాగే సినిమా సీన్ లాగానే జరిగింది. ఫైల్స్ అన్ని బస్సులో పెట్టారు, బస్సునే ఊళ్ళో పెట్టారు, అనుమానం కూడా రాకుండా. అదే ఏ రోడ్డు పక్కన పెట్టేశారు అనుకోండి, ఎవరో ఒకరికి అనుమానం వస్తుంది, ఆ పెట్రోల్ పోలీసు వాళ్ళకి వాళ్ళకి. అదే ఊళ్ళో పెట్టారనుకోండి ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే స్కూల్ బస్సులు, ఆ బస్సులు, ఈ బస్సులు ఊళ్ళలో ఆగుతూ ఉంటాయి. అలాగే సంజయ్ ఆక్వా బస్సును కూడా 3 రోజుల పాటు నిలిపి ఉంచినట్టుగా సమాచారం. దీని మీద సిబిఐ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి ఆ ఫైల్స్లో ఏముంది అనే విషయాన్ని నిగ్గుదేల్చాలి.